నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిన్న ఒక పెట్టుబడులు తీసుకొస్తున్నా సరే ఏదో ఒక్కటి కూడా వదలకుండా ముందుకు తీసుకెళ్తున్న మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. మరి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఏపీకి ఏ ఒక్క చిన్న పెట్టుబడులు వస్తున్నా సరే ఏది ఒక్కటి కూడా వదలకుండా ఆహ్వానిస్తున్న మంత్రి నారా లోకేష్ గారి గురించి మీ స్పందన ఏంటి సార్? ట్వీట్ పెడితే పెట్టుబడులు వస్తున్నాయా? జూమ్ కాల్ మాట్లాడితే పెట్టుబడులు వస్తున్నాయా? మెయిల్ పంపితే పెట్టుబడులు వస్తున్నాయా? అంటే ఈ విధంగా గతంలో ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చారా? లేదు. అంటే దేశంలో అనేక మంది ఐటీ మంత్రులుగా పనిచేశారు అనేక రాష్ట్రాలకు. అంటే లక్ష్యం, చిత్తశుద్ధి. వాళ్ళ లక్ష్య శుద్ధి, చిత్తశుద్ధి, కమిట్మెంట్. నా టార్గెట్ ఇది, దాన్ని ఎలా రీచ్ అవ్వాలి. ఏం టార్గెట్ పెట్టుకున్నాడు లోకేష్? 20 లక్షల ఉద్యోగాలు. అదే వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ. అది 5 ఏళ్ళు పెట్టుకున్నారు. అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ప్రభుత్వ రంగంలో ఏముంటాయి? 1 లక్ష ఉద్యోగాలు ఇస్తే గొప్ప. మరి 19 లక్షల ఉద్యోగాలు ఈ ప్రైవేట్ రంగంలో తేవాలంటే మరి దగ్గర దగ్గర దానికి 2 రెట్లు 3 రెట్లు ఎంఓయూలు చేసుకోవాలి, కంపెనీలను ఆహ్వానించాలి. అందుకే ఈ ట్వీట్లు, ఈ జూమ్ కాల్స్, లేకపోతే ఈ మెయిల్స్. ఒక మెయిల్ పంపాడంట సత్యానాదేళ్లకి అపాయింట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు ఏది ఐటీ సినర్జీ సర్వ్కి అమెరికా వెళ్ళినప్పుడు 2024 డిసెంబర్లో సంగతి చెప్తున్నా. అక్కడ వెళ్ళి కలిశాడు వీళ్ళందరినీ. ఒక 2500 మందిని కలిశాడు. ఇందిరా నూయి, సంతను నారాయణ్, ప్రియా సుబ్రహ్మణ్యం, లేకపోతే వీళ్ళు సుందర్ పిచాయ్, సత్యానాదేళ్ల. అంటే ఇప్పుడు దావోస్కి వెళ్ళాడు వాళ్ళ నాన్నతో పాటు, చంద్రబాబుతో పాటు. అసలు అంతకుముందు ఏంటి, సిబిఎన్ఏ ఒక బ్రాండ్ అంటారు. చంద్రబాబే ఒక బ్రాండ్ ఇమేజ్ గా పెట్టుబడులు ఆకర్షించడం. ఆయన ఏంటి, అసలు బిల్ గేట్స్ నా ఫ్రెండ్ అంటాడు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు తీసుకురావటం అప్పుడు ఏది నేను చెప్తోంది, ఎప్పుడు సంగతి 25-30 ఏళ్ల క్రితం. అసలు ఆయనే ఫైళ్లు పట్టుకుని న్యూయార్క్లో తిరిగాడని, ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళాడని. అప్పట్లో ఏది ట్రాఫిక్ ఎక్కువ న్యూయార్క్లో, నడుచుకుంటూ వెళ్ళడం బెస్ట్ అని ఫైల్ తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే మరి అపాయింట్మెంట్ ఇచ్చిన టైంకి పారిశ్రామికవేత్తలను ఎలా మెప్పించాలి, ఎలా ఒప్పించాలి. తండ్రిని మించిపోయాడా తనయుడు? మనకు అదే కనపడుతుంది. సుందర్ పిచాయిని కలిశాడు మొన్న లాస్ట్ ఇయర్ అమెరికా వెళ్ళి. మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి లోకేష్ కలిసిన తక్షణం మనం చూసాం. దావోస్లో బిల్ గేట్స్ని కలిశారు. బిల్ గేట్సే అమరావతి వచ్చాడు. ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి వచ్చేసాడు. మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ అమరావతికి వచ్చేసింది. అంటే సత్యానాదేళ్ల లేకపోతే బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ సెంటర్, క్వాంటమ్ కంప్యూటర్. లేకపోతే ఆయన సుందర్ పిచాయ్, మరి సుందర విశాఖలో మా గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నామని ఆయనే చెప్పాడు కదా. ఇప్పుడు మీరు చెప్తోంది ఏది, ఇప్పుడు మీరు అన్నది ఈ ట్వీట్ ఏంటది, ఆవిడ ఆయన CEO, ఆయన దానికి ఆ యజమానికి ఏమని ఒక ట్వీట్ పెట్టినట్టున్నాడు, వినీత్ మిట్టల్. ఇప్పుడు ఇక్కడ మరి సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆ రెన్యూవబుల్ ఎనర్జీలోనే తేవాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. మనం చూసాం, ప్రధాని మోడీయే వచ్చి విశాఖలో శంకుస్థాపన చేశారు. అదే గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ ఎనర్జీ. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతోంది క్లీన్ ఎనర్జీ గురించి. ఇంతకుముందు సోలార్ ఎనర్జీ, విండ్ పవర్ ఎనర్జీ, మొత్తం ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నన్ని అవకాశాలు ఇంకెక్కడా లేవు. ఒక సోలార్ పవర్ ప్రొడక్షన్ ఒక పాలసీ మేము తీసుకున్నాం అంటూ ఇవాళ మరి వినీత్ మిట్టల్కి ట్వీట్ చేశాడు. అంటే ఎలా ఆకట్టుకుంటున్నారు, పారిశ్రామికవేత్తలను ఎలా మెప్పిస్తున్నారు. మనం చూసాం, కర్ణాటక కంగారెత్తిపోతారు, తమిళనాడు బేజారెత్తిపోయింది.
ఇక తెలంగాణకి మనం చెప్పాల్సిన పని లేదు. లేదు. అంటే పొరుగు రాష్ట్రాలన్నీ ఇవాళ ఏంటి అసలు ఎలా వస్తున్నాయి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి ఇంత పెద్ద ఎత్తున? 2 ఏళ్లలో అంటే 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు. అవును. నిన్న రాజ్నాథ్ సింగ్ అడ్వాన్స్ ప్రదేశ్ అనో ఏదో అన్నట్టున్నాడు. ఆంధ్రప్రదేశ్ కాదు ఇది, ఏపీ అంటే ఏమన్నాడు, అడ్వాన్స్ ప్రదేశ్ అన్న. దీంట్లో అక్కడ మనం చూసాం ఫైటర్ జెట్ యుద్ధ విమానాల తయారీకి నిన్న అసలు రక్షణ మంత్రి వచ్చి శంకుస్థాపన చేశాడు, భూమి పూజ. ఏది అక్కడ మనం ఇక 1 లక్ష కోట్ల పెట్టుబడులు అంటున్నారు. ఇప్పుడు తొలి దశలో 15,000 కోట్ల పెట్టుబడులు, దాంతోపాటు ఇంకొక 4 రక్షణ పరిశోధన సంస్థలు. ఇప్పుడు కళ్యాణి స్ట్రాటజీస్, ఇంకా ఏవో మిగతా భారత్ ఫోర్జ్ అనేక కంపెనీలు, వాటితో పాటు ఒక 8 డ్రోన్ కంపెనీలు. డ్రోన్ అనగానే నీకు గుర్తొచ్చేది ఇరాన్. అమెరికానే భయపెట్టింది. మొన్న యుద్ధంలో చుక్కలు చూపించారు అమెరికా వాళ్ళకి. ఎవరు? ఇరాన్. హార్ముజ్ జలసంధి దగ్గర మొత్తం డ్రోన్లు వదిలారు, ప్లాస్టిక్ డ్రోన్లతో. అమెరికా అసలు మొత్తం దడుచుకుందనమాట. అమెరికా ఇప్పుడు ట్రంపే అన్నాడు, ఏమని, ఇరాన్ మాతో చెలగాటం ఆడుతుంది అన్నాడు. ఆ డ్రోన్ కంపెనీలు 8, అది షహీద్ 136, ఏది ఇరాన్ వాళ్ళ డ్రోన్లు, ప్లాస్టిక్ డ్రోన్లు అమెరికాని కొట్టారు చూసావా. అట్లాంటిది ఇప్పుడు ఇక్కడ పుట్టపర్తి దగ్గర, ఇప్పుడు అనంతపురం జిల్లాలో రాజ్నాథ్ సింగ్ నాగశేష్ 150 అని పెట్టారు, మన డ్రోన్ అన్నమాట. అంటే ఇవాళ రక్షణ సీమగా రాయలసీమ మారిందంటూ చంద్రబాబు కూడా మాట్లాడారు నిన్న, ముఖ్యమంత్రి. అంటే ఇప్పుడు ఒకటి అటు లోకేష్, ఇటు చంద్రబాబు, డబుల్ ఇంజన్ సర్కారా, ట్రిపుల్ ఇంజన్ అంటున్నారు. ఏది లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ట్రిపుల్ ఇంజన్గా మారారా? మోడీ వీళ్ళు ఏదడిగితే అది ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకంటే వీళ్ళ బలం మీద ఇవాళ మోడీ సర్కార్ ఆధారపడి ఉన్నటువంటి దీంట్లో అది ఇవాళ ఏది మీరు ట్వీట్ అంటే చెప్తున్నా, ఆమె ఎవరో కిరణ్ మజుందార్ షానో లేకపోతే ఇంకొక పారిశ్రామికవేత్త ఎవరో బెంగళూరు రోడ్లు బాగోలేదనో ఏదో ట్వీట్ పెట్టింది. అందరు అప్పట్లో పెట్టారు, 1 సంవత్సరం రోడ్లు బాగోలేదు, అసలు ఇక్కడ ఆఫీస్కి వెళ్ళాలంటే నరకం చూస్తున్నామంటూ పెడితే వెంటనే ఈయన మళ్ళీ రీట్వీట్ చేశాడా, మా దగ్గర రోడ్లు అద్భుతంగా ఉన్నాయని. ఆ ప్రియాంక ఖర్గే కంగారెత్తిపోయాడు, కర్ణాటక ఐటీ మంత్రి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ని ఏమన్నాడు ప్రియాంక ఖర్గే, స్పైసీ అనో ఏదో అన్నట్టున్నాడు. అంటే వీళ్ళు ఏదో బాగా ఎక్కువ ఇచ్చారు, 20,000 కోట్లు ఏదో ఇన్సెంటివ్స్ ఇచ్చారనే దానిపైన దానికి మళ్ళీ లోకేష్ కౌంటర్ ట్వీట్ ఇచ్చినట్టున్నాడు, బ్యాలెన్స్డ్ డైట్ అంటూ. అంటే ఇవాళ ఒక్క జూమ్ కాల్తో మరి గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని, ఒక్క 36 రోజుల్లో ఇదే నిన్న చెప్పిన ఫైటర్ జెట్ యుద్ధ విమానాల కంపెనీ వచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఎట్లా పోగొట్టాలా, వచ్చే వాళ్ళని ఎట్లా బెదరయ్యాలా, ఎట్లా భయపెట్టాలా, నెక్స్ట్ మేము వస్తాను అన్ని మార్చేస్తానంటాం, జైలుకి పంపిస్తా అంటాడు. ఎవరు 17 మెడికల్ కాలేజీలకు టెండర్లు వేసేది ఎవడు, కబడ్దార్ మీరు కనుక టెండర్లు వేస్తే జైలుకి పంపిస్తా అంటాడు. లేకపోతే దొంగ మెయిల్స్ పంపిస్తారు. ఒకడెవడో 200 మెయిల్స్ పంపాడంట. సింగపూర్ వెళ్ళారు వీళ్ళు, లోకేష్, చంద్రబాబు, ఈ బృందం సింగపూర్ వెళ్ళి అదే అమరావతి మళ్ళీ మీరు డెవలప్ చేయాలి, అప్పుడు మంచి డిజైన్ ఇచ్చారు, అక్కడ కోర్ క్యాపిటల్ మీరు అభివృద్ధి చేయాలని అడగటానికి వెళ్తే వీళ్ళు వెళ్ళటానికి ముందే సింగపూర్ ప్రెసిడెంట్కి ప్రధానికి మెయిల్స్ వచ్చినాయి అంట, మీరు పొరపాటును కూడా అమరావతి రావద్దు. పయ్యావుల కేసే చెప్తాడు, ఇక్కడ బాండ్స్ అమ్ముదామని పెట్టారంట, మైనింగ్ కార్పొరేషన్ బాండ్స్ 7,000 కోట్లు ఏమో రాబట్టాలని వాటికి వేలంకి పెడితే వాడెవడో ఉదయ్ భాస్కర్ అంట, వీడు మురళీకృష్ణారెడ్డి, వాడు ఉదయ్ భాస్కర్ రెడ్డి, వీడు సింగపూర్కి పంపిస్తే మెయిల్స్ వాడు జర్మనీ నుంచి పంపాడంట. వాడు 200 పంపాడు, వీడు 300 పంపాడు, ఏది బాండ్స్ కొనద్దు అని చెప్పి. అసలు మెగా డిఎస్సి మీద 98 కేసులు వేశారంట. కానిస్టేబుల్ భర్తీ కాకుండా, పోస్టులు భర్తీ కాకుండా 38 కేసులు వేశారంట. అంటే వాళ్ళేమో పోటీపడి పెట్టుబడులు తెస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏమో భయపెట్టి వాటిని పోగొట్టాలని చూస్తున్నాడు.
దైవశక్తి వర్సెస్ దుష్టశక్తి. థ్యాంక్ యూ సార్. నమస్తే.